గాంధేయవాదము, అంబేద్కరిజము, దేశము, నేషనలిజం, నవోదయలో నేషనలిజం ఎక్కువ ఉంటుంది, నేషనలిజము, జాతీయవాదము, ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ నేర్చుకున్నాము. 2014-15లో నా మిసెస్ లా అయిపోయిన తర్వాత అమ్మాయి డైరెక్ట్గా కోచింగ్ తీసుకుంటాను, జూనియర్ సివిల్ జడ్జికో లేకపోతే ఏదో కోచింగ్ తీసుకుంటాను. అమ్మ డైరెక్ట్ కోచింగ్లో కూర్చోవద్దు, ఫస్ట్ గో ఫర్ ప్రాక్టీస్, ఒక 3-4 గంటలు ప్రాక్టీస్ చేయి. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటే బార్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, బార్లో చాలా ఉద్దండులు ఉంటారు, భీష్ములు ఉంటారు, వాళ్ళను హ్యాండిల్ చేయడం కష్టము. బెంచ్ మీద కూర్చోవాలంటే ఫస్ట్ ఫీల్డ్ ఏం చేస్తుందో తెలియాలి, నీకు సాధక బాధకాలు తెలియాలి అని అమ్మాయిని నేనే స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి అమ్మాయిని విద్యలో ఎంతో ఎంకరేజ్ చేశాను. లా 2 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకుంది వితౌట్ డౌరీ, ప్లీజ్ అండర్లైన్, వితౌట్ డౌరీ, సింగిల్ పైసా లేకుండా చేసుకున్నాను. అమెరికాలో నాకు 10 లక్షలు మిగిలితే కారు కొనుక్కోకుండా 10 లక్షలు ఇండియాకి తెచ్చుకొని 5 లక్షలు పెళ్లి చేసుకున్నాను, 5 లక్షలు పంచాను. ధర్మంగా చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎండ్ టు ఎండ్ హానెస్ట్గా ఉందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ సత్యాన్ని ఈ దేశం గెలిపిస్తుందా లేదని చూద్దాం అనుకుంటున్నాను నేను. దిస్ ఈజ్ మై డ్రైవ్. యాజ్ గాంధీ సెడ్, వెదర్ ద ట్రూత్ విల్ విన్ ఆర్ నాట్, మై ఎక్స్పీరియన్స్ విత్ ద ట్రూత్ అన్నాడు ఆయన. ఈసారి చూద్దాం అనుకుంటున్నాను నేను, ఈ సత్యం అనేది ఈ దేశంలో గెలుస్తుందా లేదని చూద్దాం అనుకుంటున్నాను ఈసారి. అందుకే ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ఐ వాంట్ టు బి వెరీ హానెస్ట్ అండ్ వెరీ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో అమ్మాయిని ఎంకరేజ్ చేశాను. 13-14 చక్కటి వైవాహిక జీవితం, 15లో పిల్లలు. అమ్మాయి ప్రాక్టీస్ చేస్తూ ఉంది, సికింద్రాబాద్ ఆ కోర్టు ఈ కోర్టు అన్ని కోర్టుల దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంది, నాలెడ్జ్ చేసుకుంటుంది, పోలీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది, క్రిమినల్ కేసెస్ ఎలా డీల్ చేయాలో, సివిల్ కేసు ఎలా డీల్ చేయాలో అంత సవ్యంగా జరుగుతూ ఉంది. 2016-17లో దమ్మాయి కూడా ఈసీఎల్లో ఒక డూప్లెక్స్ ఇల్లు తీసుకున్నాము. నా శాలరీలో వచ్చి ఈఎంఐలో డూప్లెక్స్ ఇల్లు, అప్పట్లో 45 lakhs ఇద్దరం కలిసి తీసుకున్నాము. నేను ఎంప్లాయిని కాబట్టి నేను తీసుకున్నాను, తను కూడా సంపాదించింది, ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి హానెస్ట్గా. సో ఐ ఆల్వేస్ యూజ్ టు ఎంకరేజ్ మై వైఫ్. సో 2018 ఈ మధ్యలో ఏమైందంటే 2015-16లో మేమిద్దరం, తను కూడా ఎస్టీఎంఐఏ, నేను ఎస్టీనే. సో మేమిద్దరం మరొకసారి అమ్మాయిని కూడా ఎందుకు అమెరికా పంపించకూడదు, షీఈ్ ఆల్సో ఎకనామికలీ వీక్ అనేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి అప్లికేషన్ వేసి ఇద్దరం వెళ్ళడం జరిగింది. సో అమ్మాయి కూడా అటెండ్ అయింది లా చేయనికి. సో కొన్ని కారణాల వల్ల అమ్మాయి ఏదో సెలెక్ట్ కాకపోవడం, నేను సెలెక్ట్ అవ్వడం, నాకు ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ ఐ డినైడ్ ఇట్, లెట్ ఇట్ బి అని. Because I was in the job, I was an assistant director. But I am very much fond of education. విద్యనే చక్కటి ఆయుధం ఈ దేశానికి అనేది నమ్మాను నేను ఆ రోజు. ఇది సార్ ఇలా చక్కటిగా జరుగుతున్న సంసారం. 2019లో అమ్మాయి ఎస్టీ కోట కింద 2, ఉమెన్ కోట కింద 2 ఎండోమెంట్ దేవాదాయ శాఖలో ఏపీపీఎస్సీ వాళ్ళు చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కాదు, ఎండోమెంట్ వాళ్ళే, దేవాదాయ శాఖ వాళ్ళే సపరేట్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో షీ హాజ్ అటెంప్టెడ్ అన్ ఎగ్జామ్ దట్ ఈస్ కాల్డ్ అసిస్టెంట్ కమిషనర్. తను పెన్ను పెట్టింది, వచ్చింది. థ్యాంక్స్ టు ద ఎల్డర్స్, ఈ దేశ భవిష్యత్తును నిర్మించిన పెద్దలకందరికీ థ్యాంక్స్. వాళ్ళు చక్కగా నిర్మించారు దీన్ని. అమ్మాయి పెన్ను పెట్టింది, అమ్మాయి కూడా కష్టపడింది. అమ్మాయి కూడా చెప్పాను కదా, ఫస్ట్ ఫాదర్ వదిలేశారు, అమ్మాయి ఫస్ట్ ఫాదర్ వదిలేశారు. అతను ఎరుకల వాళ్ళ ఫస్ట్ ఫాదర్ ఈ అమ్మాయి చిన్న పిల్లగా ఉండగానే వాళ్ళ మదర్ను వదిలేశాడు. తర్వాత వాళ్ళ మదర్ ఇంకొక అతను చేసుకుంది, బీసీ కులస్తునికి. ఆమెకు 2 అమ్మాయిలు పుట్టారు, 2 చెల్లెలు. ఇప్పుడు ఆమెకి 2 చెల్లెలు నా భార్యకు. సో ఇటువంటి సమస్య ఉంది అన్నప్పటికీ కూడా ధైర్యం చేశాను నేను. ఎందుకంటే బలహీన బడుగు వర్గాల్లో ఇవన్నీ సర్వసాధారణం. మనం లిఫ్ట్ ఇవ్వకపోతే ఎవరు లిఫ్ట్ ఇస్తారని తెలిసి కూడా ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాం. సో అంత సవ్యంగా సార్, నా భార్య నన్ను ప్రేమించేది, నేను బాగా ప్రేమించి అంత సవ్యంగా జరిగింది. 2019లో తను ఎగ్జామ్ రాసింది. 2020లో కోవిడ్ ముందు, తనకు అప్పుడే జగన్ గారి ప్రభుత్వం వచ్చింది, కోవిడ్ ముందు తనకు పోస్టింగ్ వచ్చింది, విశాఖపట్నంలో ఫస్ట్ పోస్టింగ్. అప్పటికి స్టేట్ దాటిని కూడా అవకాశం లేదు. మేమిద్దరం ఐ డోంట్ నో, నాకు ఎంత టైం ఇస్తారో నాకైతే తెలియదు, తక్కువ చెప్పంటే తక్కువ ఇస్తాను, బట్ అన్నీ తెలియకపోతే మీకు. సో 2020లో తనకు ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నంలో ఇచ్చారు. నేను స్టేట్ దాటే అవకాశం కూడా లేదు, డీజీపీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళాము. అమ్మాయి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటిగ్రిటీ, నా నిజాయితీని గమనించండి. అమ్మాయి లాయర్ల దగ్గర నాకు అడ్వకేట్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే స్వతహాగా నేను లా చేశాను. నేను స్వతహాగా 2014-17 పడాలంలో లా చేశాను. నేను లాలో గోల్డ్ మెడలిస్ట్, ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్ లా. నేను కాన్స్టిట్యూషన్ లాలో గోల్డ్ మెడలిస్ట్, బీటెక్ ప్రింటింగ్ లా, LLB, అండ్ ఐ వెంట్ ఫర్ PhD రీసెంట్లీ. సో అమ్మాయిని ఎంతో ఎంకరేజ్ చేశాను, అంత బాగానే జరుగుతూ ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు షీ యూస్ టు బి వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ మేల్స్. ఐ నో ఇట్స్ అ సోషల్ లైఫ్.
అడ్వకేట్గా తప్పదు ఇది. అమ్మాయి కరీంనగర్ కూడా వెళ్ళొచ్చేది, వీక్లీ 2-3 సార్లు కరీంనగర్కి అక్కడ ప్రాక్టీస్